దయచేసి క్యూ లైన్ లో తోసుకోకుండా సంయమనం పాటిస్తూ ఓపికగా ఉండండి. క్యూ లైన్ మధ్యలో ఎక్కి దూకడాలు లాంటివి అస్సలు చేయకండి. టీటీడీ సిబ్బందికి, వాలంటీర్స్ కి, పోలీసు వారికి దయచేసి సహకరించండి. ఇప్పటికే టీటీడీ దాదాపుగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసుకుని సిద్ధంగా ఉందండి. కౌంటర్ ప్రారంభమైతే వరుసగా 10 రోజులకు సంబంధించిన వైకుంఠ ద్వార దర్శనం టోకెన్స్ ను టీటీడీ పూర్తిగా జారీ చేస్తుంది. టోకెన్ తీసుకున్న భక్తులు తిరుమలలో ఉన్న క్యూ లైన్ లోకి వెళ్లి దర్శనానికి వెళ్ళొచ్చండి. మరి చాలా మంది భక్తులు మాకు టోకెన్స్ దొరకలేదండి, మా పరిస్థితి ఏంటండి అని అడగొచ్చు. ఇక్కడ గమనిక ఏంటంటే టోకెన్ లేకుండా కూడా కొండపైకి వెళ్ళొచ్చండి, అనుమతి ఉంటుంది. కాకపోతే దర్శనానికి సంబంధించిన క్యూ లైన్ లోకి మాత్రం అనుమతి ఉండదు. ఇది బాగా గమనించాలి. అయితే శనివారం స్వర్ణరథం ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఉంటుంది. మాడవీధిలోని గ్యాలరీస్ లో కూర్చొని శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారిని స్వర్ణరథంపై దర్శనం చేసుకోవచ్చండి. ఆ మరుసటి రోజు ద్వాదశిన ఆదివారం ఉదయం 4:30 నుంచి 5:30 గంటల వరకు చక్ర స్నానం కూడా ఉంటుందండి. అందులో పాల్గొనవచ్చు. లేదా తిరుపతిలోని టీటీడీ ఆలయాల్లో వైకుంఠ ద్వార దర్శనం చేసుకోండి. నేను మీ వెంకటరమణ. నమో వెంకటేశాయ.